ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పండుగ లాంటివి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్. రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. రాబోయేది ప్రజాప్రభుత్వమే. ఎన్నికల ప్రచారంలో పూసపాటి అదితి గజపతిరాజు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే. ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ముగిసిన ఎన్నికల ప్రచారం, మోగబోయిన మైకులు, జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 144 సెక్షన్, నిఘా మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయకత్వానికి మద్దతు పలకాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ అన్నారు. కురుపాం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోయిక జగదీశ్వరికి మద్దతుగా కురుపాం మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంచి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కురుపం కోటలో ఎగిరేది తెలుగుదేశం జెండానేనే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. కురుపం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోయిక జగదీశ్వర్కి మద్దతుగా కురుపం మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతో సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని, కూటమి అధికారంలోకి వస్తేనే ఒక పక్క సంక్షేమం అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే మెగా డిఎస్సి తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు అంతం పలికి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓటు వజ్రాయుధం వంటిదని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాథ్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దాసనపేట రైతు బజార్ జంక్షన్, గాంధీ బొమ్మ జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ వద్ద విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాథ్ అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పట్నంలోని దాసనపేట రైతు బజార్ జంక్షన్, గాంధీ బొమ్మ జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ వద్ద విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హుషారైన పాటలకు నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాథ్ సైతం విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాథ్ మాట్లాడుతూ, మన భవిష్యత్తును నిర్ణయించే ఓటును చాలా ఆలోచించి సరైన వ్యక్తికి స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. కేవైసీ యాప్ లో ప్రతి అభ్యర్థి వివరాలు ఉన్నాయని, వాటిని చూసి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, దానిని నిర్ణయించుకునే శక్తి ఓటుకే ఉందని స్పష్టం చేశారు. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఓటింగ్ ను నమోదు చేయాలని కోరారు. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పండుగ లాంటివని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య అన్నారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న బూటకపు హామీలను, మాయమాటలను నమ్మి మోసపోవద్దని విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ప్రజలకు సూచించారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబుతో కలిసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్ 6 పేరిట కొత్త డ్రామాలకు తెరతీశారని, అవన్నీ బూటకపు హామీలేనని అన్నారు. 2014 ఎన్నికలలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని, రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని, ఇలా 600కు పైగా హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పరని, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని నెల్లిమర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. నియోజకవర్గంలోని భోగాపురంలోని ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది, నన్ను గెలిపించుకునే బాధ్యత మీది అంటూ కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అందరినీ అభ్యర్థించారు. జన విజయ యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధి భోగాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. భోగాపురం పురవీధుల్లో కలితిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, మరలా జగన్ కు ఓటు వేయవద్దని కోరారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యా వ్యవస్థను నాశనం చేశారని, అరకొర పెన్షన్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి రూపొందించిన సూపర్ 6 పథకాలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆమె పేర్కొన్నారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కర్రోతు బంగారాజు, శ్రీనివాసరాజు, సుధాకర్, అయ్యప్పరెడ్డి, జగదీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగిందని మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం కావాలంటే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో వీటి అగ్రహారం, దాసన్నపేటలో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో వీటి అగ్రహారం, దాసన్నపేటలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు కావల గ్రీష్మలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతిమ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. పరిపాలన చేతకాని సీఎం జగన్ నిత్యావసర ధరలతో సహా అన్ని రకాల ధరలను పెంచేసి ప్రజల నడ్డి విరిచారన్నారు. విద్యార్థులకు మంచి చదువులు లేవు, ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లేవు, రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు లేవు, పండిన పంటను అమ్ముకోవడానికి తగిన మద్దతు ధర కల్పించడానికి సరైన నాదుడు కూడా లేడని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, డ్రగ్స్ కు యువత బానిసలై వారి భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్టేడియంలో అయితే నాన్నగారు ఒక స్పోర్ట్స్ స్కూల్ తెప్పించారు. అయితే ఈ స్పోర్ట్స్ స్కూల్ తెప్పించాక ఏమైందంటే మన ప్రభుత్వం పోయింది, అందరూ వైసీపీ ప్రభుత్వంకి పట్టం కట్టారు. అయితే ఈ కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఆ స్పోర్ట్స్ స్కూల్ ని కూడా మూసివేసేసి, అందుబాటులో ఉంటూ మూసివేసేసి పంపించేశారు విజయనగరం నుంచి. ఎంత విచిత్రమైన అందుబాటు. అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే ఇంకొక విధానంగా అందుబాటు 5 గవర్నమెంట్ స్కూళ్ళు విజయనగరంలోనే మూసేశారు. ఆ విధంగా ఈ కోలగట్ల వీరభద్ర స్వామి గారు అందుబాటులో ఉంటారు. కంటిన్యూగా చెప్తా ఉంటారు, నేను ఎంతో డెవలప్మెంట్ చేశాను విజయనగరంకి, నీళ్లు సృష్టించినట్లు మాట్లాడతారు. కానీ నీళ్లు విజయనగరం ప్రజలకి తెచ్చింది మొట్టమొదటిగా 1911లో మారాని అప్పల్ పండయమ్మ గారు. దాని తర్వాత నాన్నగారు 1996లో ముషిరిపల్లి వాటర్ స్కీమ్ ద్వారా 10 ఊట బావులతో విజయనగరం ప్రజల కోసం ఒకటేసారి 12 వాటర్ ట్యాంకులు కట్టారు. అలాగే 2017లో యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చేశారు. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లో పోలవరం చేశారు, విజయనగరంలో కూడా నదుల అనుసంధానం చేశారు. తోటపల్లి టు గడిగడ్డ, గడిగడ్డ నుంచి చంపావతి ఒక పక్క, ఇంకొక పక్క నాగావళి నుంచి చంపావతి. అయితే ఇవన్నీ చేస్తే అటువంటి మంచి ప్రాజెక్టులు కూడా కోలగట్ల వీరభద్ర స్వామి గాలికి వదిలేశారు. అందుబాటులో ఉంటూ వాటర్ ప్రాజెక్టు కూడా గాలికి వదిలేశారు. చదువుకొని ఉద్యోగం లేక యువత ఏడ్చింది. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు రక్షణ లేక ఏడ్చారు. ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే ఈ అనుకో
ఇదిగో నవ్వు, నవ్వుతాడో తెలీదు, ఏడుస్తాడో తెలీదు, ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషన్. ఏం ఎక్స్ప్రెషన్? ఎందుకు నవ్వుతున్నావు నాయన? రాష్ట్రం రావణ కాస్ట్ అయిపోతుంది, రాజధాని లేదు, నువ్వేమో 3 రాజధానులు అంటున్నావు. ఎందుకు నవ్వుతున్నావు నాయన అంటే, అమరావతి అట ఒక రాజధాని, విశాఖపట్నం అట ఇంకో రాజధాని, కర్నూలు ఇంకో రాజధాని అట. ఒకదానికే దిక్కు లేదంటే 3 తెస్తాడట ఈయన. విశాఖపట్నం ఏం చేశాడు? అందరూ విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఏం చూశారు? ఋషికొండ ఉందా? ఏం జరిగింది? డెప్ప కటింగ్ చేశాడు. మనల్ని 5 సంవత్సరాలు ఈ ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు, కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు. రాష్ట్రానికి, స్థానిక సంస్థలకి, అందరికి డెవల్యూషన్స్ ఉంటాయి. గత 2 సంవత్సరాలు చూస్తే మనకు 125 పురపాలక సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. అలాగే ఒక 20,000 గ్రామ పంచాయతీలకి దగ్గర 8,000 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బులు రిలీజ్ అయింది 2 సంవత్సరాలు మాత్రమే అంటున్నాను. అయితే మనం ఎంపిక చేసిన పెద్దలు, ప్రజాప్రతినిధులు మౌని బాబాలు తయారైపోయారు. వారికి కేంద్ర పార్లమెంట్ లో మాట్లాడడం రాదు, ఉత్తరం రాయడం రాదు, చేశారని దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. అయితే ఈ డబ్బు కూడా పెద్ద దొంగ కాదు, మన బిడ్డ. ఆయన నీ బిడ్డ అంటారు. ఈ పెద్ద దొంగ మనకు రావాల్సిన డబ్బు కూడా పట్టుకోయాడు. వైఎస్ఆర్ సర్పంచ్ని అడగండి, వారి దగ్గర కూడా ఎన్ని వచ్చాయి నిధులు. మన కార్పొరేటర్ని అడగండి, వారికి ఎంత వచ్చింది. వైఎస్ఆర్ వాళ్ళు మన బిడ్డ వారి దగ్గర ఎంత పట్టుకోయారో వారి రెక్కలు చెప్పగలుగుతారు. అయ్యా, ఇలాంటి బిడ్డలు వద్దు, ఇలాంటి ప్రజాప్రతినిధులు వద్దు. వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీసాల గీత కోరారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించాలని కోరారు. విజయనగరం మండలంలో పలు గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల గీత బైక్ ర్యాలీ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దుప్పాడ, జొన్నవలస, రాకోడు, చిల్లపేట తదితర ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ, మీ ఇంటి ఆడబిడ్డగా ఆలోచించి మీ సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడతానని, ఈ ఎన్నికల్లో సహకరించి తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించానని అన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు వచ్చే పెన్షన్లు, సంక్షేమ పథకాలు వారికి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీ ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని, స్వతంత్రంగా ఆలోచనలు చేసి ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యం తనకు ఉందన్నారు. ప్రజల సమస్యలు, కష్టసుఖాల్లో పాలు పంచుకొని వారికి రావాల్సిన సంక్షేమాన్ని అందజేస్తూ ప్రజాభిప్రాయం మేరకు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజలు గీతకు ఘన స్వాగతం పలికారు. 2024 మే 13వ తారీఖు సోమవారం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న నేను ప్రతిరోజు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈరోజు ర్యాలీగా దుప్పాడ, జొన్నవలస, పెనవేమలి, రాకోడు, పాలెము, కోరుకొండ ఈ ప్రాంతాల్లోని ర్యాలీగా వెళ్తూ ప్రజల్ని అభ్యర్థిస్తూ వెళ్లడం జరుగుతున్న దాంట్లో భాగంగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, గాజు గ్లాసు గుర్తు, బ్యాలెట్ నెంబరు 10. మీ అందరి ఓట్లు కూడా మీ అభిమానాన్ని, ఆదరణని, ఆశీస్సుల్ని గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయడం ద్వారా నన్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించమని, విజయనగరం ప్రజలకి మళ్ళా సేవ చేసే అదృష్టాన్ని కల్పించమని చెప్పి నేను అందరినీ కూడా కోరుతూ, ఏదైతే ఓటు వేసే ముందు మనం ఎవరు చెప్పిందైనా వినొచ్చు. ఎవరికైనా ఓటు వేసేటప్పుడు ఒకసారి ఓటు వేసేయడం అనేదే కాదు, 5 ఏళ్ల పాటు మనం వాళ్ళని ప్రజాప్రతినిధులుగా మనకు అవసరమైనప్పుడు కానీ, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఓటేస్తే వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో 5 ఏళ్ళు పోయిన తర్వాత వస్తామని అనే వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఓటు అనేది నిష్ఫలం అవుతుంది తప్ప దానివల్ల ఒరిగేది ఏముండదు. ఎటువంటి ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా
మన ఓటు మనకి కావాల్సిన అభ్యర్థికి వేసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. అందరి సహకారంతో మీ అందరి మన్ననలు పొందే విధంగా నేను మరి సేవ చేసుకుని వచ్చాను కాబట్టి మరి ఈ రోజు మళ్ళీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా మీ ఇంట్లో మీ ఆడపిల్ల ఏ విధంగా మన ఇంటి గురించి ఆలోచిస్తుందో ఆ విధంగా నేను మీ అందరి విషయంలోని చేదోడు వాదోడుగా ఉండి మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ మీ అందరి సేవ చేసే అదృష్టాన్ని మళ్ళీ కల్పించమని నేను కోరుతున్నాను. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తనయుడు ప్రదీప్ నాయుడు సిరి సహస్ర దంపతులు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధి జర్జాబుపేట, సత్తివాడ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధి జర్జాపుపేట, సతివాడ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుకు మద్దతుగా ఆయన కుమారుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, కోడలు చిన్నశ్రీని సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్ర దంపతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బడ్డుకొండ ప్రదీప్ కుమార్, సిరిసహస్ర దంపతులు ముందుగా జర్జాపుపేట గ్రామానికి చేరుకున్నారు. స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పూలమాలలతో వారికి ఘన స్వాగతం పలికారు. జర్జాపుపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిపారు. అనంతరం సతివాడ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ నాయుడు, సిరిసహస్ర దంపతులు మాట్లాడుతూ ఇంటి వద్దకే పెన్షన్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా గ్రామంలోని అన్ని రకాల ప్రభుత్వ సేవలు, నవరత్నాల సంక్షేమ పథకాల అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జనరంజక పరిపాలన సాగించారన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు మాయమాటలతో, అసంబద్ధ వాగ్దానాలతో మోసం చేయడానికి ముందుకు వస్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడును, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, చిన్నశ్రీను సోల్జర్స్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన జగ్గపేట ఊర్లో మొత్తం తిరుగుతుంటే నిజంగా క్యాంపెయినింగ్ చేస్తున్నట్టు అనిపించట్లేదమ్మా. మేము గెలిచిన తర్వాత బడ్డుకొండ అప్పలనాయుడు గారు తన విజయంతో గెలిచిన తర్వాత వస్తే ఏ ర్యాలీ అయితే చేస్తామో అలా అనిపిస్తుంది. ఈరోజు మీ అందరి ఉత్సాహం ఎంతో ఉంది. అసలు ఈరోజు ఊరంతా తిరుగుతుంటే వేస్తున్న సీసీ రోడ్లు, మన గవర్నమెంట్ స్కూళ్ళన్నీ చూసాము. అమ్మ మీ అందరికీ తెలుసు, మా పిన్నులకి, పెద్దమ్మలకి, మా పెద్దమ్మలందరికీ తెలుసు అభివృద్ధి ఎంత చేశామో అని. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్నశ్రీన్ గారు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. ఇంకా మన నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు గారు ఎల్లప్పుడూ మనతోనే ఉండి ఏ కష్టాలు కావాలన్నా వెంటనే మీరు పిలిస్తే, అన్నయ్య అని పిలిస్తే పలుకుతున్నారు. ఇది మీకు అదృష్టం కాదా? ఇలా ఎవరైనా అందుబాటులో ఉంటారా? అందుకే వాళ్ళ కోడలుగా, బడ్డుకొండ అప్పలనాయుడు గారి కోడలుగా మీ అందరికి ఒక విజ్ఞప్తి, మీ ఇంటి కూతురుగా నేను కోరుకుంటుంది ఏంటంటే మన ఇంటికి మంచి జరగాలంటే మళ్ళీ బడ్డుకొండ అప్పలనాయుడు రావాలి. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం అన్నారు, అలాగే జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఈవిడ కూడా సేమ్ అలాగే ఇంటికి ఉద్యోగం అంట. అసలు మన ఊరు ఏంటి, మన ప్రాంతం ఏంటి, మనకు ఉద్యోగాలు ఏంటి ఉన్నాయి, మన పరిశ్రమలు ఏంటి ఉన్నాయి. మీకు మన ప్రాంతం గురించి తెలియదు కాబట్టి ఇంటికి ఉద్యోగం అన్నారు. కానీ ముందు మన ప్రాంతం గురించి, మన పరిస్థితుల గురించి తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఇది రైతాంగ కుటుంబాలు, మీరు దయించి ఆలోచించాలా. అన్నిటికన్నా మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేపు సోమవారం నాడు ఎలక్షన్. మీరే ప్రతి ఒక్క ఆడపడుతులు, ప్రతి ఒక్కరు కూడా ఇదో నిజంగా ఎంత రాత్రి అయినా సరే సీరియల్ని పక్కన పెట్టారు, వంట వార్పులు పక్కన పెట్టారు. మా కోసం మీ పనులన్నీ పక్కన పెట్టి మా వెంట నడిచి మా కోసం బలపరిచిన ప్రతి ఒక్క ఆడపడుతులకి, అన్నదమ్ములకి మరొక్కసారి పాదాలు తెలియజేస్తూ ఇంకా 2 రోజులు, ఈ 2 రోజుల్లో తింటున్నప్పుడు కూర్చోండి, లేకపోతే ఈ నియోజకవర్గంగా చుట్టాలు ఉండరు. అందరికీ ఫోన్ చేయండి, అమ్మ చెల్లమ్మ ఏం చేస్తున్నామని, నీ ఓటు ఎవరికి, ఏటు ఉండేవని తర్వాత నీ ఓటు ఎవరికి. మనం బడ్డుకొండ అప్పలనాయుడు గారు ఓటేసి గెలిపించాలా, ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా ఆ బాధ్యత తీసుకొని, మీరే మా నమ్మకం, మీరే మా ధైర్యం, మీరే మా సమస్యం, మీరే మా కన్నీడం. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో
శివన్నపేట, దొనక వీధి, రెల్లి వీధి, డప్పు వీధి, చాకలి వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయాలని వైఎస్ఆర్సీపీ కురుపం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలోని శివన్నపేట, డొనక వీధి, రెల్లి వీధి, డప్పు వీధి, చాకలి వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆమె రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. గతంలోని టీడీపీ పాలనకు ఇప్పటి వైఎస్ఆర్సీపీ పాలనకు స్పష్టమైన తేడా ఉందని అందరూ గమనించాలని అన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారన్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించారని, అలాగే గ్రామీణులకు మౌలిక సదుపాయాలు అందించే అభివృద్ధి పనులు చేశారన్నారు. వీటితో పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల వద్దకే రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రధానంగా కురుపాం మండల కేంద్రంలో ఓ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం, ఆసుపత్రి, అదనపు గదులు నిర్మించారన్నారు. ఎంతో మందికి సంక్షేమ పథకాల రూపంలో లక్షల రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. మోసపూరిత హామీలతో ఓట్ల కోసం వస్తున్న టీడీపీ కూటమి నేతలు నమ్మవద్దని, మనకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు 2 ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తనూజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నగరంలోని 27వ డివిజన్ జన్నుగుడ్డి ప్రాంతంలో జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తనను మరోసారి గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని కోల్గట్ల హామీ ఇచ్చారు. నగరంలోని 27వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె డాక్టర్ సంధ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేస్తూ కార్పొరేషన్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పాలన సాగుతుంటే నగరంలో కోలగట్ల నేతృత్వంలో అభివృద్ధి పాలన నిరంతరాయంగా సాగుతోందన్నారు. గడిచిన 4 ఎండాకాలాల్లో మహిళలకు నీటి ఇబ్బందులు తొలగించారని అన్నారు. 6 చోట్ల ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి పేదలకు ఆకలి బాధలను తీర్చారన్నారు. అందుకే ఓట్లు అడిగే హక్కు వైసీపీ అభ్యర్థులకు మాత్రమే ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వానికి తెరపడింది. శనివారం సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల మైక్లన్నీ మోగబోయాయి. ఈ నెల 13న పోలింగ్ జరగనుండటంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జిల్లా అధికారులు ఈ 2 రోజులు నిఘా మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది. దాదాపు 3 వారాలకు పైగా ప్రచారాలతో హోరెత్తిన మైకులు మోగపోయాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ప్రచారం 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఆ తర్వాత 144వ సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణ, విందుల ఏర్పాటు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటివి నిషేధించారు. ఎన్నికలకు 48 గంటల ముందు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు జిల్లాలోని మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. 144వ సెక్షన్ అమల్లో ఉండడంతో ప్రజలు గుంపులుగా తిరగడం, ఆయుధాలు, తుపాకీలు, పదునైన ఆయుధాలు, లాఠీలు, కర్రలు, రాళ్లు వంటివి వెంట తీసుకువెళ్లడం నిషేధం. ఎన్నికలకు ఇంకా 2 రోజులే గడువు ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. లారీలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కళ్యాణ మండపాలు, ఇతర ఫంక్షన్ హాల్స్ లో జరిగే విందు భోజనాలపైన నిఘా ఉంచుతున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అటువంటి కార్యకలాపాలు నిర్వహించిన వారిపై సంబంధిత ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు జిల్లా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లాడ్జీలు, వసతి, అతిథి గృహాలను తనిఖీ చేస్తారు. ఎన్నికల నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2024 సార్వత్రిక సంబరం నేపథ్యంలో మైత్రి మీడియా ప్రతిరోజు సాయంత్రం బిగ్ బ్యాలెట్ ఫైట్ పేరిట అందించిన పొలిటికల్ న్యూస్ను ఆదరించి అభిమానించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రచార పర్వం నేటితో ముగిసినందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మైత్రి మీడియాలో బిగ్ బ్యాలెట్ ఫైట్ పొలిటికల్ న్యూస్ను నేటితో ముగిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్య ఘట్టం 13వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియ. ఆ రోజు పోలింగ్ సరళి, ఓటు హక్కును వినియోగించుకునే ముఖ్యులు, అభ్యర్థులు, గంటకు నమోదైన పోలింగ్ శాతం తదితర అంశాలకు సంబంధించి
ప్రత్యేక బులెటిన్లలో వీక్షించండి. చూస్తూనే ఉండండి మైత్రి మీడియా.